అంటే అన్నారంటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు పవర్లున్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ పబ్లిక్ సమస్యల మీదనో నిధుల కోసం సెంట్రల్ సర్కార్తోనో రాష్ట్రంలో ప్రతిపక్షాలతోనో ఒట్లాడుకుంటా ఫైటింగ్ చేసే కంటే పార్టీల వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్టుకునేది 10 మందిలో పంచాయతీ పెట్టేదే ఎక్కువగా అని వస్తుంటది అచ్చం ఇగో ఈ లేటెస్ట్ గా అవుతున్న గీ లొల్లి లెక్కని ఐకమత్యానికి అంగీ ప్యాంట్ వేసినట్టుంటారు, కలిసిమెలిసి ఉండు అనే పదానికి కరెక్ట్ సరిపోతారు అని సెటర్ లేపించుకునే కాంగ్రెస్ పార్టీ ఇగో ఇసొంటి పంచాలతోని పతారు ఇంకింత పల్సగా చేసుకున్నట్టే కొడుతున్నది. పార్టీలు ఉన్న పట్టించుకున్న పాపాన పోరు గాని బయటికి ఎరగొట్టిన వాళ్ళకు బ్యానర్లు ఫోటోలు మాత్రం పెడతారా అనుకుంటా గాంధీ భవన్ పరాట్ గోడలు పక్కన వాళ్ళకి తట్టు సౌండ్ చేసుకుంటా పెద్ద పంచాయతీ నడుస్తుందట హ్యాండ్ పార్టీలా. నేను ఐతారన్ నాడు సీఎంది నల్గొండల సభ పెట్టినుండే కదా, ఇక ఆ సభ పేరు మీద పెద్ద రవసనే నడుస్తున్నది. ప్రోటోకాల్ పంచాయతీ పొట్టు అవుతున్నది. ఇక్కడ ఇంకో తిరిగి ముచ్చటేందంటే అయితే సభ పేరు మీద పేపర్ అడ్వర్టైజ్ లో తీర్మానం మల్లన్న ఫోటో వేసిరట. ఇక కడమ కాంగ్రెస్ నేతలకు ఇంకా కోపం వచ్చే ముచ్చటేందంటే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం అసోటోల ఫోటోలో ఎనలేదట. హ్యాండ్ పార్టీని మందిలో బ్యాడ్ చేస్తున్నాను పార్టీలకి వెళ్ళి బయటికి నూకేసిన ఎమ్మెల్సీ తీర్మానం ఫోటో వేస్తారు గానీ జిల్లా లీడర్లవి కట్టర్ కాంగ్రెస్ లీడర్లవి ఫోటోలు వేయరా అని అనుకుంటా పెద్ద పంచాయతీ నడుస్తుందిగా. ఇక్కడ ఇంకో తిరిగి ముచ్చటేందంటే తీన్మార్మల్లని పార్టీలకి వెళ్ళి పక్కకు పెట్టి తీసేసిన ఆయననే బయటికి పోయి బాధాప్తో కొత్త పార్టీకి కొబ్బరికాయ కొట్టిన తెల్లారు లేచిన కాంచి అదే కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ వేసుకుంటా నోరు నోయంగా తిడుతున్నా ఇంకా కూడా ఆయన ఫోటో వేసి మంచి మర్యాద చూపించిరానంటే ఆ తీరు గౌరవం ఇస్తురా మరి ఆయనకు అనుకుంటా మాటలు అంటారు మస్తు మంది. ఏమో మరి కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము, ఎసొంటోళ్ళనైనా ఎన్ని మాటలన్నా కానీ ఏనాటికైనా కలుపుకపోయే గుణమున్న పార్టీ అన్న మాటని బరాబర్ నిజం చేస్తురా ఇట్లా. అది కూడా కాకుండా ఇప్పటి మందం ఇడుపు కాయదని తీసుకున్నా కానీ మళ్ళీ ఏదో నాటికి మా కాంగ్రెస్లో చేరే మనిషేనాయే అన్న ధీమాతో ఉన్నారా అని అనుకుంటా డౌట్ అనుమానాలు కూడా ముంగటేసుకుంటా ముచ్చట్లు పెడుతున్నారు ఇంకొందరు. బయటికి పోయిన వాళ్ళని కలుపుకపోవడం మంచినే ఉంది కానీ మరి పార్టీనే ఒక జెండా కింద ఉన్న వాళ్ళని మాత్రం కలుపుకొని పోరా, కలిసి అడిగేరా అని అనుకుంటా ఇంకొందరు సెటిల్ వేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు R&B శాఖ ఇచ్చిన అడ్వర్టైజర్ నా ఫోటో లేదని నారాజన గుత్తా సుఖేందర్ రెడ్డి ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఉన్నాయని వస్తున్నది. మరి ఆయన జిల్లాలో సభ పెట్టినప్పుడు ఆయన ఫోటో ఇవ్వకుంటే మీదికెళ్ళి మండలి చైర్మన్ అన్న గౌరవం కూడా ఇవ్వకుంటే చూసుకుంటే ఆయన ఎందుకు ఉత్తగానే ఊకుంటాడు అని అనుకుంటా ఈ ముచ్చటిన జనాలంతా గుసగుస పెట్టుకోబట్టిరు. ఇట్లా లోపల ఫోటోలు పేర్లు వాట్సాప్ గ్రూపులు అనుకుంటా వీళ్ళ కొట్లాడుకుంటా కూర్చుంటే రేపటి నాడు 2 ఏళ్లలో ఎలక్షన్లు రాబోతున్నాయి. అప్పటికి కూడా ఇట్లనే లోపల ఫైటింగులతో పక్క పార్టీల ముందు పలసగైపోతారా? నవేటోర్ల ముంగట బోర్ల పడ్డట్టు తప్పితే ఏముంది ఇలా అనుకుంటా ఏండ్ల సంది హ్యాండ్ పార్టీ తీరు చూస్తున్న వాళ్ళు గులగబట్టిరట. మరి ప్రోటోకాల్ పంచాయతీ మీద ఆఖరికి ఏం తేలుతుంది ఏం కథ అనేది రేపు చూడాలిగా.